తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటిస్తుంది. లైవ్ లో చూద్దాం. ఇవ్వబోతున్నారు. సో చైర్మన్ దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సో 14 సంవత్సరాల తర్వాత అవార్డ్ ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం. సో దానికి 2024కు కానీ ఈ అవార్డ్ ఫంక్షన్ దానికి సంబంధించిన జ్యూరీ 2024లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను. సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినవి మీ జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని. సో గాడ్ గ్రేస్ ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు. సో దానికి సంబంధించి 2024 జ్యూరీ జయసుధ గారు చైర్మన్ వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాం. ఆర్డర్ అంతే. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా జ్యూరీ నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉపమంత్రి శ్రీ భట్టి గారికి, అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి, అలాగే ఎండి హరీష్ గారికి, అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు, మళ్ళీ నేను అంతా రిపీట్ 14 years తర్వాత అవార్డ్స్ రావడం పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం, ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున. ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్, ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అన్నమాట. సో చాలా చాలా సంతోషం. అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి ట్రై చేయలేదు. సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డింట్ హ్యావ్ మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్. బట్ అందరూ ఇనానిమస్గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు, చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో. చాలా సినిమాలు వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ టు సీ. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే సో హ్యాపీ, ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం, కొత్త యాక్టర్స్ కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్. సో దాంట్లో వీలైనంత వరకు వీ డిడ్ అవర్ బెస్ట్. అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024 గోస్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి 2898, that is 2898 AD, and second best feature film Putel, third best feature film Lucky Bhaskar. Feature film on national integration, communal harmony and social uplift. Film Committee Kuralu goes to Committee Kuralu. Best children's film 35 Chinna Kadakadu. Feature film on environment, heritage, history goes to Razakar.
Best Debut Film Director Sri Yadu Vamshi for Yedu Vamshi for Committee Kurallu. Best Wholesome Entertainment Film Dr. M. Prabhakar Reddy Uttama Prajadarana Chitram I, my friends Andi. I, my friends Andi. Individual awards for artists and technicians. Best Director Sri Naga Ashwin Singireddy for Kalki. Best Leading Actor Sri Allu Arjun Pushpa 2. Best Leading Actress Niveda Thomas for 35 Chinna Kadakadu. Best Supporting Actor Sri S.J. Surya Saripoda Senivaram. Best Supporting Actress Ms. Saranya Pradeep Ambajipeta Marriage Band. Best Music Director Sri Beams for Razakar. Best Male Playback Singer Sri Sid Sri Ram for Uruperu Bairavakona. Best Female Playback Singer Miss Shreya Ghoshal, Pushpa 2 for Society's Agirava song. Best Comedian Sri Satya and Sri Vennela Kishore. అంటే ఇక్కడ ఇద్దరు బాగా చేశారు కాబట్టి మేము జ్యూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫర్ మత్తు వదలరా 2. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు. సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫర్ 35 చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫర్ మర్సీ కిల్లింగ్. బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ పాలడుగు మ్యూజిక్ ఫర్ మ్యూజిక్ షాప్ మూర్తి. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ వెంకీ అట్లూరి ఫర్ లక్కీ భాస్కర్. Best Lyricist Sri Chandra Bose for Raju Yadav. Best Cinematographer Sri Vishwanath Reddy for Gami. Best Editor Sri Naveen Noli for Lucky Bhaskar. Best Audiographer Sri Arvind Menon for Gami. Best hope I didn't miss it. Best Choreographer Sri Ganesh Acharya for Devra. Best Art Director Sri Adnitin Jihani Chaudhary for Kalki. Best Action Choreographer Sri K. Chandrasekhar Rathod for Gangster. Best Makeup Artist Sri Nalla Srinu for Razakar. Best Costume Designer Sri Archana Rao and Sri Ajay Kumar for Kalki. And ఇప్పుడు Special Jury Awards. So the Special Jury Award goes to actor Sri Dulquer Salman for Lucky Bhaskar. And second Special Jury Award goes to Ananya Nagala Potel. Special Jury Award goes to Sri Sujit and Sri Sandeep, directors for film Ka. Special Jury Award goes to Sri Prashant Reddy and Sri Rajesh Kallepalli for Raju Yadav. And for Raju Yadav, jury special mention. So ikkada special mention undi kabatti Miss Faria Abdullah for Mattu Vadalara 2 rap song. So this is these are the awards. Like I request books committee ni వాళ్ళ 2 అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో తెలుగు సినిమాలపై ప్రచురించబడిన పుస్తకాలను క్రిటిక్స్ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది. అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఎంట్రీలుగా వచ్చాయి. అందులో 6 ఎంట్రీలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం జర్నలిస్టులు శ్రీ భగీరథ గారిని, డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారిని, నన్ను అంటే మధుసూదన్ నన్ను, అలాగే FDC MD గారిని జ్యూరీ కమిటీ కన్వీనర్గా నియమించింది. మా సభ్యులు ఈ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశాం. ఆ పుస్తకం పేరు మన సినిమా ఫస్ట్ రీల్, రచయిత రెంటాల జయదేవ. మా బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన FDC MD గారికి, FDC సిబ్బందికి, తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞత. థ్యాంక్ యూ. ఫంక్షన్స్ ఎప్పుడు ఉంటున్నాయి? సో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దిల్రాజ్ గారికి, మరీ ముఖ్యంగా జ్యూరీ, ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ జయసుధ గారికి, ఆల్ టీమ్ మెంబర్స్కి, బుక్స్ కమిటీ ఏదైతే ముగ్గురు ఉన్నారో మధుసూదన్ గారు, భాగీరథ గారు, కనకదుర్గ గారికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి FDC తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడికి వచ్చిన ఆల్ జ్యూరీ మెంబర్స్కి, ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇతర మీడియా సోదరులకు కూడా అందరికీ మీ టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జూన్ 14th రోజు ఈ అవార్డులు ప్రజెంట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ ఐటెక్స్లో, జూన్ 14th. అండ్ 2014 to 2023 వరకు ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. అది నెక్స్ట్ జ్యూరీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు షార్ట్లీ. ఈ రోజా రేపా అది కూడా ఇచ్చేస్తారు.